ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై అనేక ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆకర్షించారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంబటి రాంబాబు ఏంటి ఈరోజు చూసారు ఈ దాని నుంచి 6 కిలోమీటర్ల దూరం జనాలు మీరు గమనించుకోండి. పార్టీ నుంచి ఒక మెసేజ్ కానీ ఒక ఫోన్ కాల్ ఎవరికి వాళ్ళు జనాలు స్వచ్ఛందంగా వచ్చి కార్యకర్తలు జనాలు ఇక్కడ కార్యకర్తలు అంటే కూడా పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారు మహిళలు కానీ. ఎందుకంటే 2-3-4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళ మనోభావాలు కానీ దెబ్బతీస్తా చేస్తా వ్యక్తిత్వాన్ని కించపరుస్తా ఏదో రాంబాబు శిశుపాళ్ళు ఎంత మహాభారతంలో 100 తప్పులు చేసినా కూడా శిశుపాళ్ళని కాపాడారు. ఏదో ఒక రీజన్ ఉంది. వీడు కుక్క రేబిస్వామి కుక్క అని చెప్పి వదిలేస్తే వాడికి శృతి మించి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్పులు కోసం. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీలోనూ శిక్షలు ఉంటాయి కానీ అతిక్రమించి ఎవరి గురించి ఆయన మాట్లాడినా ఇక్కడ ప్రమోషన్లు ఉంటాయి వైసీపీలో. ఇంకా ఇలాంటి ఎదవాళ్ళకు బుద్ధి చెప్పాలని ఈ ప్రజలు మహిళలు వేలాదిగా తరలివచ్చి ఈ కుక్కను కొట్టినట్టు కొట్టారు రాంబాబు. మేము ఒకటే చెబుతున్నాం, ఇలా ఉంటే పరిస్థితులు ఇలా ఉంటాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా మహిళలు కొడుతున్నారు రాంబాబు, జనాలు కొడుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితిని అద్దు అదుపుకోవడం మాట్లాడి ఇక్కడి నుంచి అయినా క్రమశిక్షణగా ఉంది. ఇది యావత్ వైసీపీ నాయకులు రాజకీయాలు చేయాలి, మగతనంగా చేయాలి. మాట్లాడితే బూతులతో రాజకీయం చేయాలంటే అది ఎట్లా కుదిరి చేస్తే ఇలానే పరిస్థితి. మీరేం చెప్తారండి వాళ్ళు జరిగినటువంటి మాట్లాడినటువంటి వ్యవహారంగా ఏం చెప్తారు? ఏదైతే గంట అరగంట రాంబాబు అతను తిరుపతిలో జరిగినటువంటి కల్తీ నెయ్యి విషయంలో సిట్ ఇచ్చిన రిపోర్టుని కాదని చెప్పి ఇవాళ ప్రమాణం చేయగలడా? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదైతే ఈరోజు గోరెంట్ల వెంకటేశ్వర గుడి దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ సెంటర్లో కొంతమంది హిందూ అభిమానులు ఒక ఫ్లెక్సీ కట్టుకున్నారు ఈ కల్తీ నెయ్యి విషయం మీద. దాన్ని చించుతానని ఛాలెంజ్ చేశాడు. గుడికి వెళ్ళినాడు, దండం పెట్టుకున్నాడు. నువ్వు దండం పెట్టుకుని వెళ్ళాలా? అక్కడ వ్యక్తుల్ని రెచ్చగొట్టే విధంగా నీ చెంచాలైనటువంటి గొర్రెపాటి ప్రేమ కుమారు కొంతమందిని పంపించి అక్కడ ఏదో ఫ్లెక్సీ చించడానికి ప్రయత్నం చేశావు. మేము అక్కడ అడ్డుకున్నాం. నువ్వు ఆ రోడ్లో వెళ్తా ఉన్నావు. మేము నిన్నే కెలకలా నీ మనిషిని పంపించి మమ్మల్ని కెలికావు నిలబడ్డాలని. నీ మీదకి జనం వచ్చారు. నువ్వు దానికి చంద్రబాబు గారితో మాట్లాడేది చేతైతే దిగిరా. ఇప్పుడు వచ్చావు, నీ ఇంటికి వచ్చావు, నువ్వు పెద్ద వాకురాడు కదా, రా. రేపల్లో దంతే సత్తెనపల్లి దంతే మళ్ళీ గుంటూరు వచ్చావు. ఇక్కడేదో పొడుస్తానన్నావు కదా, రా ఇక్కడికి రా, ఇక్కడే చూస్తావు. నువ్వు బుద్ధి మార్చుకో. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏదో కొత్తగా నాయకుడు అవుదాం అన్నట్టు ఈ ప్రయత్నాలు గుంటూరులో మానుకో. ఇది కొద్దిగా సమాజంలో చదువుకున్న వాళ్ళు విఘ్నులు ఆలోచించి బ్రతికే ఏరియా. నువ్వు ఆలోచించి గుంటూరు నగరంలో రాజకీయం చేయాలంటే ఉందాక చేయి. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఒక 100 కోట్లు 10 కోట్లు నిధులు ఏది తేలేదు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు గ్రాంట్ తెచ్చారు, అభివృద్ధి చేస్తామన్నారు. శంకర్లాస్ అభివృద్ధిని అడ్డుకుంటావు, ఇంకో చోట పన్ను అడ్డుకుంటావు. ప్రతిదీ నువ్వే అభివృద్ధికి నువ్వు అడ్డుపడతా ఉన్నావు. నీ బుద్ధి మంచిది కాదు, మీ నాయకుడి బుద్ధి మంచిది కాదు. అది మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నావు. ఇది శాంపిల్ మాత్రమే. నీ బుద్ధి మార్చుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నావు. మేము రెచ్చగొట్లా, వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, ఫ్లెక్సీ తీసేయమంటున్నారు. నువ్వేదో ఇంకా గతంలో లాగా ప్రవర్తిస్తే మంచి పద్ధతి కాదు. నువ్వు మమ్మల్ని కెలకాల్సిన అవసరం ఏంటి? మేము ఫ్లెక్సీ కట్టుకుంటే నువ్వు తీయాల్సిన, నీ ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టుకున్నావు. ఏనాడు నీ ఫ్లెక్సీ మేము ఇంతవరకు టచ్ చేయలేదుగా. నువ్వు కట్టుకున్నావు, మేము ఏనాడన్నా మాట్లాడామా? మీరేం చెప్తారండి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఆందోళనకు గురయ్యారంటే తప్పు జరిగినట్టు తెలుస్తుంది కాబట్టి ఇది అందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చింది కాబట్టి ఎవరు ఎక్కడ కూడా పిలిపియలేదు. అట్లా అని చెప్పి ప్రజలను చూసి పారిపోయేటువంటి రాంబాబు ఆ వ్యాఖ్యలు ఎప్పుడు కూడా విరమించుకుని తప్పు జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరికి క్షమాపణ పత్రికాముఖంగా ఇప్పుడు ఇంట్లో నుంచే పారిపోయాడు. పారిపోవడం ఎందుకు? ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. మేము ప్రత్యేకంగా అభిమానులుగా మేము కోరుకుంటున్నాం. తిరుమల వ్యవహారంలో ఇప్పుడు ఏంటంటే తిరుమల వ్యవహారంలో కల్తీ జరిగిందండి. ఆ రోజు ఎన్డీపీ రిపోర్టు జరిగి ఉండొచ్చు. నిజం కల్తీని ఒప్పుకున్నారు కదా, జనాలకు తెలిసేటట్టు పెట్టారు. హిందూ భావజాలం, హిందూ భక్తులు అక్కడ ఫ్లెక్సీ. దానికి మీరెందుకు దాన్ని డైవర్షన్ చేయడం కోసమే అంబటి రాంబాబు కావాలని వాగాడు మా నాయకుడిని. దానికి పర్యాసానం ఇప్పుడు చూపించారు. కార్యకర్తలు మనోభావాలు ఏందో 2 సంవత్సరాల నుండి ఇబ్బంది పెట్టాడు.
కార్యకర్త తెలుగుదేశం సహనాన్ని పరీక్షించాడు అంబటి రాంబాబు, చూపించారు అంతే. మొత్తంగా అంబటి ఆమోదులు కూడా నీ వల్ల చూపిస్తున్నావు ఎదవా ఆమోదు రాంబాబుని. ఆమోదు రాంబాబుని వాడుక ఎదవా, ఆ ఎదవా ఆమోదులు కూడా చూపిస్తున్నట్టే నువ్వు మనిషినట్టు రాంబాబు. నువ్వు రాజకీయాలు ఎలా ఎమ్మెల్యే అయ్యావు, ఎలా మంత్రి అయ్యావు అని నిజంగా